వెల్కమ్ టు సెకండ్ మీల్ ఆఫ్ ద డే. సో మనం సెకండ్ మీల్లో చేస్తున్న దోశకి ఫస్ట్ ఐటమ్ శనగపిండి కావాలి. సెకండ్ లో ఫ్యాట్ పన్నీర్ 200 గ్రామ్స్, ఇవి 6 హోల్ ఎగ్స్, 6 ఎగ్ వైట్స్, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ. సో ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయడమే. నైట్కి కూడా ఒకటేసారి చేసుకుంటున్నా, సో ఇది నైట్కి కూడా సరిపోతుంది ఈ బ్యాటర్. ఇవన్నీ మిక్సీలో వేసి దానికి తగ్గట్టు సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత మనకి ఇట్లా అయింది లాస్ట్కి పిండి. సో దీన్ని ఏం చేసిన అంటే మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా శనగపిండి, సో దాంట్లో వేసి కలిపేసిన. సో థిక్గా అయింది, మంచి టెక్స్చర్. సో దీంట్లో కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి అవి కూడా కలిపేసిన. సో ఇట్లా అయింది ఫైనల్గా అది. సో దీన్ని తీసుకుపోయి పెంక మీద వేసేసినాం డైరెక్ట్లీ. మళ్ళీ మమ్మీ వేసింది. సో మొత్తం 4 అవుతాయి, 2 ఇప్పుడు 2 నైట్కి. సో 2 వేసుకున్నా నేను. దానికి తోడు కొంచెం కర్డ్ అండ్ కీరా పెట్టుకున్నా తినడానికి. ఇంకా టేస్ట్ గురించి మాట్లాడితే టూ గుడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా అవుతుందని. ఫస్ట్ మీల్ కంటే కూడా సెకండ్ మీల్ అసలు టూ గుడ్. నేను మీకు చెప్పలేను. హై ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్స్, ఫైబర్కి కీరా పెట్టుకున్న, కర్డ్ అండ్ ఓవరాల్ టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరు ట్రై చేయాలి. ఓవరాల్ ఈజ్ 700 క్యాలరీస్ విత్ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ 2 దోశలల్లా. సో చాలా హై ప్రోటీన్ ఒక్క మీల్లో. సో చాలా మంచిది. అందరు ట్రై చేసి చెప్పండి ఎట్లుంది.